Hello guys, welcome back to new video. This is Ganesh GDS BPM. ప్రజెంట్ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్, సో చాలా మంది మన కామెంట్ సెక్షన్లో ఏమని కామెంట్ చేస్తున్నాను అంటే, బ్రదర్ నేను మణిపూర్కి అప్లికేషన్ చేస్తున్నాను, సో అప్లికేషన్ ఎందుకు అవడం లేదని ఇలా చాలా టైప్స్ ఆఫ్ క్వశ్చన్ అడగడం జరిగింది. సో వీడియోలో వచ్చేసి నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే, సో ఈ మణిపూర్కి అనేది ఎందుకు అప్లికేషన్ అవ్వడం లేదు. సో చాలామంది ఏం చేశారంటే స్పెషల్ డ్రైవ్లో మణిపూర్ కాకుండా వేరే స్టేట్కి అప్లికేషన్ చేశారు. సో వాళ్ళకి ఎందుకు నెంబర్ చేంజ్ చేసేసి కానీ ఈమెయిల్ ఐడి చేంజ్ చేసిన అప్లికేషన్ చేస్తున్నా కూడా ఎందుకు అవ్వడం లేదు. సో ఇలాంటి కొన్ని టైప్స్ ఆఫ్ డౌట్స్ ఉన్నాయి. సో అన్నీ నేను వీడియోలో క్లారిటీగా చెప్తాను. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇంకా ఈ వీడియోను మీరు లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. ఇంకా ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవద్దు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. సో ఇప్పుడు డైరెక్ట్ మనం వీడియోలోకి వెళ్తే, సో ఫ్రెండ్స్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి నేను ఏం చెప్తానంటే, సో నేను ఆల్రెడీ స్పెషల్ డ్రైవ్లో అనేది సెలక్షన్ అవ్వడం జరిగింది. నేను కూడా మీకు అందరికీ తెలిసిందే, నేను స్పెషల్ డ్రైవ్లో ఎంపీలో మధ్యప్రదేశ్లో చిందోడా డివిజన్లో సెలక్షన్ అవ్వడం జరిగింది. సో నేను అప్లికేషన్ చేసిన స్పెషల్ డ్రైవ్లో నా రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకసారి ఎంటర్ చేసేసి అప్లై చేస్తాను. నాకు ఏం చూపిస్తుందో ఒకసారి చూద్దాం, ఓకేనా. సో మన ఇలా అఫీషియల్ పేజ్ రాగానే ఇక్కడ అప్లై అని ఉంది, ఎందుకంటే నాకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి నేను అప్లికేషన్ చేస్తలేను. సో నేను అన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఆల్రెడీ మనం స్పెషల్ డ్రైవ్లో ఎవరైతే అప్లికేషన్ చేసుకొని ఉన్నారో, ఒకవేళ మణిపూర్ అయినా కానీ లేదంటే అదర్ స్టేట్లో ఎవరైనా చేసి ఉంటే మాత్రం వాళ్ళకి ఫస్ట్ చెప్తున్నాను. సో మీరు డైరెక్ట్ ఏం చేశారంటే అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేసేసి ఇక్కడ అప్లై స్పెషల్ సైకిల్ మెయిల్ అని క్లిక్ చేశారనుకో, సో పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వండి, తర్వాత వచ్చేసి సర్కిల్ అనేది అంటే మీకు తెలిసిందే కదా. సో ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తాను చూడండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నేను వచ్చేసి నా రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేసాను. అదేవిధంగా ఇప్పుడు నేను సర్కిల్ అప్లైయింగ్ ఫర్ అంటే నార్త్ ఈస్ట్ ఇచ్చేసాను. సో సబ్మిట్ చేస్తున్నాను, చూడండి ఒకటి ఏమొస్తుందో. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మీరు వచ్చేసి ఏమొస్తుందని దాని గురించి. సో యూ హ్యావ్ ఆల్రెడీ అప్లైడ్, ప్లీజ్ క్లిక్ ఆన్ ద అప్లికేషన్ స్టేటస్ ఇన్ లింక్ ఆఫ్ డౌన్లోడ్ అప్లికేషన్. సో మీరు నేను ఆల్రెడీ అప్లికేషన్ చేశానట. సో ఈ అంటే స్పెషల్ డ్రైవ్కి మణిపూర్ అని చూపించదు అక్కడ. నేను ఆల్రెడీ స్పెషల్ డ్రైవ్లో అప్లికేషన్ చేశానట. ప్లీజ్ క్లిక్ ద అప్లికేషన్ స్టేటస్ లింక్ డౌన్లోడ్ యువర్ అప్లికేషన్. సో మీరు ఒకసారి అప్లికేషన్ స్టేటస్ చేసి డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు వచ్చేసి చాలామందికి ఇలా వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే, వేరే మొబైల్ నెంబర్ కానీ వేరే ఈమెయిల్ ఐడి చేంజ్ చేసి ఒకసారి ట్రై చేయండి, ఏమొస్తుందో చూపిస్తాను. ఒకసారి ట్రై చూడండి ఫ్రెండ్స్. మీరు వచ్చేసి మళ్ళీ ఫస్ట్ పేజ్ రాగానే ఫస్ట్ ఇక్కడ మళ్ళీ మనం రిజిస్ట్రేషన్ చేస్తాను నేను, ఓకేనా. సో నేను ఆల్రెడీ అప్లికేషన్ చేశానని చూపిస్తుంది. సో ఇలా ఆల్రెడీ అప్లికేషన్ స్పెషల్ డ్రైవ్లో అప్లికేషన్ చేసిన వాళ్ళు సో మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేస్తే ఏమైనా ప్రాబ్లం వస్తుందనేది నేను చెప్తాను చూడండి ఇక్కడ. సో ఆల్రెడీ మన రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఆల్రెడీ దాంట్లో ఇచ్చిన మొబైల్ నెంబర్ ఒకసారి ఇచ్చి చూపిస్తాను, మీరు చూడండి, ఓకేనా. చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు వచ్చేసి. సో ఈ మొబైల్ నెంబర్ అనేది నేను ఆల్రెడీ ఫస్ట్ మనం స్పెషల్ డ్రైవ్లో అప్లికేషన్ చేసినప్పుడు ఇదే మొబైల్ నెంబర్ ఇచ్చాను. సో దీని ఒకసారి వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అని ఓటీపీ క్లిక్ చేద్దాము. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏమొస్తుందో. సో రిజిస్ట్రేషన్ ఆల్రెడీ డన్ విత్ మొబైల్ నెంబర్, ప్లీజ్ క్లిక్ ఫర్గెట్ యువర్ మొబైల్ రిజిస్ట్రేషన్ నెంబర్ టు నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్. సో ఒకవేళ ఈ నెంబర్ ఆల్రెడీ ఇచ్చానట నేను, సో ఇచ్చాను కాబట్టి ఈ నెంబర్ అవ్వడం లేదు. ఆల్రెడీ మనకు తెలిసిందే, మనం ఆల్రెడీ అప్లికేషన్ చేసామని, బట్ ఇలా వస్తుంది మీరు. సో ఇప్పుడు ఏం చేయాలంటే, నేను వేరే నెంబర్ ఇచ్చి వేరే ఈమెయిల్ ఐడి ఇచ్చి నేను ట్రై చేస్తాను ఒకసారి ఏమొస్తుంది, ఓకేనా. సో నేను ఆల్రెడీ క్లారిటీగా చెప్తున్నాను, మీరు చూసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ వేరే నెంబర్ ఇస్తాను, వేరే నెంబర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నేను వచ్చేసి వేరే కొత్త మొబైల్ నెంబర్ అనేది ఇచ్చాను. సో ఇది ఎక్కడ రిజిస్ట్రేషన్ అవ్వలేదు. సో అలాంటి మొబైల్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి మొబైల్ నెంబర్ వ్యాలిడ్ ఓటీపీ అని క్లిక్ చేస్తే, సో ఓటీపీ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఓటీపీ ఓటీపీ సెండ్ టు యువర్ మొబైల్ నెంబర్ అని వచ్చింది. సో ఇక్కడ మీరు ఓకే క్లిక్ చేసుకోండి. సో ఆల్రెడీ మొబైల్ నెంబర్ అనేది ఓటీపీ వెళ్ళడం జరిగింది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నేను వచ్చేసి మొబైల్ నెంబర్ ఇచ్చేసాను, దానికి వచ్చిన ఓటీపీ వచ్చేసాను. ఎంటర్ చేసేసి నేను సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను. సో సబ్మిట్ చేస్తే అది వ్యాలిడ్ అయిపోయింది. ఇదే విధంగా ఈమెయిల్ ఐడి కూడా నేను చేసేసాను. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను మొబైల్ నెంబర్ అదేవిధంగా ఈమెయిల్ ఐడి రెండు వ్యాలిడ్ చేసేసి కింద నా నేమ్ ఇచ్చేసాను, తర్వాత మా ఫాదర్ నేమ్ ఇచ్చేసాను. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర కూడా చాలా మంది అడుగుతున్నారు. సో బ్రదర్ నా డేట్ ఆఫ్ బర్త్ అనేది తీసుకోవడం లేదు, దిస్ క్యాండిడేట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఏజ్ అని సంథింగ్ ఏదో వస్తుందని చెప్తున్నారు. సో నేను ఏజ్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ మీ అందరికీ డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేసేసి 2005 క్లిక్ చేస్తే మొత్తం వచ్చేసి 2005 వరకు మాత్రమే తీసుకుంటుంది. సో స్టార్టింగ్ చూసుకోవచ్చు అది ఎంత ఉంది అని, బట్ మనం చూసుకోవచ్చు 2005 వరకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకుంటుంది. 2005 క్లిక్ చేస్తున్నాం, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో 2005 నుంచి నేను ఒకసారి డిసెంబర్ క్లిక్ చేస్తున్నాను. సో డిసెంబర్ ఇప్పుడు ఏదో ఒక మంత్ 4 అని క్లిక్ చేశాను అనుకో, యూ నాట్ అటెండ్ మినిమం ఏజ్ 2 అని చెప్తుంది. అంటే మనకు డిసెంబర్ వాళ్ళని కూడా తీసుకుంటడం లేదు. సో మళ్ళీ ఇంకోటి చెక్ చేసి చూపిస్తాను చూడండి మీకు. సో డిసెంబర్ తర్వాత నవంబర్ క్లిక్ చేస్తున్నాను, నవంబర్ ఏదో ఒక డేట్ పెడుతున్నాను. నవంబర్ వాళ్ళకు కూడా లేదండి, 2005 ఇయర్ ఉండి నవంబర్ ఉన్న వాళ్ళకు నవంబర్ వాళ్ళకు కూడా లేదు. సో నవంబర్ తర్వాత అక్టోబర్ క్లిక్ చేస్తాను చూడండి, అక్టోబర్ ఏదో ఒక డేట్ పెడుతున్నాను, అక్టోబర్ వాళ్ళకు కూడా ఛాన్స్ లేదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అయిపోయింది కదా. అక్టోబర్ తర్వాత నేను వచ్చేసి మళ్ళీ సెప్టెంబర్ పెడతాను, సెప్టెంబర్ పెట్టేసి ఫస్ట్ డేట్ చూస్ చేస్తాను. సో సెప్టెంబర్ వాళ్ళకు కూడా లేదండి డేట్ ఆఫ్ బర్త్, సెప్టెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకు మంత్ ఉన్న వాళ్ళకు కూడా లేదు ఛాన్స్, 2005 ఇయర్ ఉండి. సో సెప్టెంబర్ తర్వాత ఇంకో నెక్స్ట్ వచ్చేసి నేను పెడతాను ఆగస్ట్ పెడతాను. ఒకసారి ఆగస్ట్ వాళ్ళకి వస్తుంది, ఆగస్ట్ ఫస్ట్ అని క్లిక్ చేస్తాను, ఆగస్ట్ వాళ్ళకు కూడా లేదండి, ఓకేనా. సో ఆగస్ట్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి
జూలై పెడుతున్నాను. జూలై డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు జూలై 1 అని క్లిక్ చేస్తాను చూడండి. సో జూలై ఉన్న ఏజ్ వల్ల కూడా లేదు. యూ హ్యావ్ నాట్ అటెండ్ మినిమం ఏజ్ టు అప్లై అని చెప్తుంది చూడండి అక్కడ. ఓకేనా. నెక్స్ట్ జూలై అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒకసారి జూన్ క్లిక్ చేస్తాను. ఓకేనా. జూన్ పెట్టేసి ఫస్ట్ డేట్ పెట్టేస్తాను. సో జూన్ 1 వాళ్ళ నుంచి ఉంది, అంటే జూన్ మంత్లో డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళ నుంచి మాత్రమే అది అప్లికేషన్ తీసుకుంటుంది. 2005 ఇయర్ ఉండేసి నేను చెప్తాను చూడండి. 2005 ఇయర్లో 5 ఇయర్ నుంచి జూన్ తర్వాత, అంటే జూన్ కంటే లోపే ఉండాలంటే మీది. జూన్ క్రాస్ అయితే మాత్రం మీరు దీనికి ఎలిజిబుల్ కాదు. ఓకేనా. సో నేను క్లారిటీగా చెప్తున్నాను, చూసుకోండి. ఓకేనా. వీడియో చూసారనుకో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను నా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తాను. సో అన్ని నా డీటెయిల్స్ ఫిల్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. ఫ్రెండ్స్ నేను వచ్చేసి అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసేసి కింద నా సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏం అడుగుతుందో. నేను ఇక్కడ ఏం చేశానంటే మనం మొబైల్ నెంబర్ చేంజ్ చేయడం జరిగింది, దాంతోపాటు నేను ఈమెయిల్ ఐడి కూడా చేంజ్ చేయడం జరిగింది. నేను అప్పుడు ఇచ్చిన ఈమెయిల్ ఐడి ఇవ్వలేదు, వేరే మొబైల్ నెంబర్ ఇచ్చాను. సో నా డీటెయిల్స్ మాత్రం అవే ఫిల్ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు ఏమంటుంది అది వచ్చేసి. సో రిజిస్ట్రేషన్ ఈజ్ ఆల్రెడీ డన్ విత్ ఎంటర్ డీటెయిల్స్. నేను ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యాయట. క్లిక్ ఆన్ ఫర్గెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ టు నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్. అంటే చూసుకోవచ్చు నా నేమ్ కానీ, మా ఫాదర్ నేమ్ కానీ, నా డేట్ ఆఫ్ బర్త్ కానీ, మన మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి చేంజ్ చేయగలం కానీ మన డీటెయిల్స్ అనేది చేంజ్ చేసి మనం అప్లికేషన్ చేయలేము కదా ఫ్రెండ్స్. ఓకేనా. దీన్ని చూసుకోవచ్చు. సో మనం అనేది ఇంకో అప్లికేషన్ చేసుకోవాలంటే ఆల్రెడీ మనం స్పెషల్ డ్రైవ్లో నార్త్ ఈస్ట్లో అప్లికేషన్ చేసి ఉండి మళ్ళీ ఇంకో అప్లికేషన్ చేస్తామంటే మాత్రం కాదు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఓకేనా. నేను చెప్తున్నాను క్లారిటీగా, ఎందుకంటే మన డీటెయిల్స్ కూడా అక్కడ ఆల్రెడీ మ్యాచ్ అని చూపిస్తుంది. మన డీటెయిల్స్ అంటే మన మొబైల్ నెంబర్ కానీ, మన ఈమెయిల్ ఐడి చేంజ్ చేయగలం కానీ, సో మన డీటెయిల్స్ అనేది చేంజ్ చేసి మనం ఎంటర్ చేయలేము కదా. అప్లికేషన్ చేసినా మనం రిజెక్ట్ అయిపోతాం, సెలెక్షన్ అయినా కూడా రిజెక్ట్ అయిపోతాం. సో ఇది ఫ్రెండ్స్, అంటే నేను చెప్తున్నాను నార్త్ ఈస్ట్, అంటే మన స్పెషల్ డ్రైవ్లో నార్త్ ఈస్ట్లో అప్లికేషన్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా నార్త్ ఈస్ట్లో మణిపూర్కి మాత్రం అప్లికేషన్ చేసి ఉంటేనే మాత్రం ఎలిజిబుల్. అది కూడా 2023లో. ఓకేనా. అర్థమైంది అనుకుంటాను అందరికీ. నేను మధ్యప్రదేశ్లో అప్లికేషన్ చేశాను. సో నేను ఏం చేశానంటే మొబైల్ నెంబర్ చేంజ్ చేశాను, ఈమెయిల్ ఐడి చేంజ్ చేశాను. సో నా డీటెయిల్స్ అయితే చేంజ్ చేయలేను కదా. నా డీటెయిల్స్ అవి ఇస్తేనే నేను దిస్ డీటెయిల్స్ ఆల్రెడీ డన్ విత్ రిజిస్ట్రేషన్ అని చెప్తుంది అది అక్కడ. అంటే మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, స్పెషల్ డ్రైవ్లో అప్లికేషన్ చేసిన వాళ్ళు అదర్ దెన్ మణిపూర్లో అప్లికేషన్ చేసిన వాళ్ళు మళ్ళీ మణిపూర్లో అనేది అప్లికేషన్ అవ్వదు. మీకు క్లారిటీగా చూపించాను. ఓకేనా. అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకవేళ మణిపూర్లో అప్లికేషన్ చేసి ఉంటే మాత్రం అప్లికేషన్ అవుతుంది. ఓకేనా. సో ఇంకా మీరు స్పెషల్ డ్రైవ్లో ఎక్కడ అప్లికేషన్ చేసుకోకుండా ఫ్రెష్ క్యాండిడేట్ అయితే తప్పకుండా అప్లికేషన్ అయిపోతుంది. ఓకేనా. మీరు స్పెషల్ డ్రైవ్లో ఎక్కడ అప్లికేషన్ చేసుకోకుండా ఉండాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2005 జూన్ కంటే ముందే పుట్టి ఉండాలి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్, నేను క్లారిటీగా చెప్పాను అనుకుంటాను. మీరు నిన్న డౌట్ సెక్షన్లో అడిగిన, లైవ్ సెక్షన్లో అడిగిన డౌట్స్ అన్నిటికీ క్లారిఫై ఇచ్చాను అనుకుంటా. సో ఫస్ట్ చెప్పింది ఏంటిది, సో మీరు కనుక ఒకవేళ స్పెషల్ డ్రైవ్లో అప్లికేషన్ చేసి ఉంటే మాత్రం మళ్ళీ మీ రిజిస్ట్రేషన్ నెంబర్తో అప్లికేషన్ చేస్తే మాత్రం అదర్ దెన్ మణిపూర్ అప్లై చేస్తే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చూపిస్తుంది. సో నేనేం చేశాను, కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుందామని చెప్పేసి నా ఈమెయిల్ ఐడి కానీ నా మొబైల్ నెంబర్ చేంజ్ చేసి అప్లికేషన్ చేశాను. అయినా కూడా ఏమడుగుతుంది, నా డీటెయిల్స్ అనేది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యాయని చూపిస్తుంది. అంటే మనకు దీనికంటే వేరే ఆప్షన్స్ లేదు ఇక మనం అప్లికేషన్ చేసుకోవడానికి. ఏంటంటే మన నేమ్ కానీ మన నేమ్ అన్ని చేంజ్ చేస్తేనే అవుతుంది. మనం నేమ్ అనేది తప్పించామనుకో మనం రిజెక్ట్ అయిపోతాం. సో ఇది ఫ్రెండ్స్ నేను వీడియో చెప్పాలనుకుంది. సో ఈ స్పెషల్ డ్రైవ్ మణిపూర్కి ఎలిజిబుల్ ఎవరంటే మాత్రం, సో ఎవరైతే 2023లో మణిపూర్కి మాత్రమే అప్లికేషన్ పెట్టారో వాళ్ళు ఎలిజిబుల్. ఇంకోటి వచ్చేసి ఎవరైతే ఎక్కడ అప్లికేషన్ చేసుకోకుండా ఫ్రెష్ క్యాండిడేట్ ఉన్నారో, అప్పుడు తెలియకుండా అప్లికేషన్ చేసుకోకుండా ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఈ 2 పాయింట్స్ అనేది జాగ్రత్తగా మీరు మైండ్లో పెట్టుకోండి. వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్. మీరు ఎలాంటి మీ టెక్నిక్స్ యూజ్ చేసినా కూడా అవ్వట్లేదు ఇక్కడ చూసుకోండి మీరు. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ నేను వీడియో చెప్పాను. ఈ వీడియో అనేది మీకు క్లారిటీగా అర్థమైపోయింది అనుకుంటే ఒకసారి మళ్ళీ చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. ప్రతి ఒక్కటి చెప్పాను, డేట్ ఆఫ్ బర్త్ గురించి చెప్పాను. సో ప్రతి ఒక్కటి చెప్పాను. ఓకేనా. మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమైపోయింది అనుకుంటాను. సో ఇలాంటి జీడిఎస్ కానీ పోస్ట్ ఆఫీస్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి జీడిఎస్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.